ఈరోజు నేను ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ అరైవల్ అండ్ డిపార్చర్ క్యాప్చర్ చేద్దామని చెప్పి రాజమండ్రి స్టేషన్కి వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఈరోజు ఈ జన్మభూమికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా లాస్ట్ రన్. రేపు రేపు అంటే ఫిబ్రవరి 15th నుంచి ఈ జన్మభూమి నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్గా రన్ అవుతుంది. ఇప్పుడు ఈ జన్మభూమిని సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్గా ఎందుకు తగ్గించేశారంటే, ఇప్పుడు దీని యావరేజ్ స్పీడ్, ఇప్పుడు జన్మభూమికి యావరేజ్ స్పీడ్ ఏమో 53 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. ఒక ట్రైన్కి 53 కిలోమీటర్లు అంటే అది ఎక్స్ప్రెస్ ట్రైన్ కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్కి 55 లోపు ఉంటే అది ఎక్స్ప్రెస్ కింద వస్తుంది. 55 నుంచి 65 లోపు ఉంటే అప్పుడు అది సూపర్ ఫాస్ట్ కింద వస్తుంది. అలా కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు ఈ జన్మభూమికి 53 ఉంది కాబట్టి యావరేజ్ స్పీడ్ దీన్ని సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్ కింద తగ్గించారు. ఇప్పుడు ఏదైనా ఒక ట్రైన్ని సూపర్ ఫాస్ట్గా మార్చాలన్నా, లేకపోతే ఎక్స్ప్రెస్గా కానీ, లేకపోతే ప్యాసింజర్గా కానీ ఎలా కన్వర్ట్ చేయాలన్నా సరే యావరేజ్ స్పీడే ఇంపార్టెంట్. ఆ యావరేజ్ స్పీడ్ని బేస్ చేసుకొనే అలా కన్వర్ట్ చేస్తారు. రేపటి నుంచి ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్గా రన్ అవుతుంది కాబట్టి ఎక్స్ప్రెస్గా రన్ అయ్యాక నిడదవోలులో ప్రజెంట్ అయితే స్టాప్ లేదు. ఎక్స్ప్రెస్గా రన్ అయ్యాక దీనికి నిడదవోలులో స్టాప్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ట్రైన్కి స్టాప్లు ఎక్కువ ఉంటే రన్ స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా యావరేజ్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది.